కొత్తిమీరతో జుట్టు రావడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. సింగిల్ యూజ్‌లోనే 100% రిజల్ట్ ఉంటుందండి. ఎంత పలచగా ఉన్నటువంటి జుట్టైనా ఒత్తుగా, మెండుగా పెరుగుతుంది. ఈ రెమెడీ వల్ల మనకు హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా తెల్లగా ఉన్నటువంటి జుట్టు కూడా తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల నల్లగా మారుతుందండి. పలుచగా ఉన్నటువంటి జుట్టు కూడా మందంగా, దట్టంగా పెరుగుతుంది. ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. న్యాచురల్‌గా హోమ్ రెమెడీస్‌ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మీరు ఉపయోగించిన తర్వాత మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ పిక్స్‌ని నాకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 8466923012కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఏ సమస్యలు ఉన్నా సరే గురుగారికి కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర వల్ల మన జుట్టుకున్నటువంటి ఉపయోగాలు ఏంటనేది ఒక్క నిమిషంలోనే చెప్పేస్తాను చూడండి. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టుకైనా ఒత్తుగా పెంచడానికి ఈ కొత్తిమీర అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ వస్తువుల్ని కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా వేర్లు అవి తీసేయండి. కొద్దిగా కొత్తిమీర అయితే సరిపోతుందండి. ఒక 2 రూపీస్ కొత్తిమీర అయితే సరిపోతుంది. ఈ ప్యాక్ని వారానికి ఒక్కసారైనా అప్లై చేస్తూ ఉండండి. వన్స్ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత మీరు నెలకు ఒక్కసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. నో ప్రాబ్లం. సో ముందుగా కొద్దిగంత కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కొత్తిమీరను ఇంగ్లీష్లో కొరియాండర్ అంటారండి. జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ సిద్ధమైనటువంటి ఔషధం లాంటిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అంతేకాదండి, ఒత్తైన పొడవైన జుట్టు పెరగడానికి కొత్తిమీర చాలా బాగా తోడ్పడుతుందండి. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి, కే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తొలగించి తలలో ఉన్నటువంటి దురదను కూడా పూర్తిగా నివారిస్తుంది. అంతేకాదండి, జుట్టును బాగా నిగనగలాడేలాగా కూడా చేస్తుందండి. జుట్టు రాలడాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదండి, చుండ్రును కూడా 100% నివారిస్తుంది. ఏంటి కొత్తిమీర ఏంటి జుట్టుకు ఉపయోగపడుతుందా అనుకుంటున్నారా? చాలా పోషకాలు ఉంటాయండి కొత్తిమీరలో. ఒక్కసారి ప్రయత్నించండి, మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. చూస్తున్నారు కదండి, కొత్తిమీరను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక వేరొక బౌల్ తీసుకోండి. ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. మెంతులు సాధారణంగా ఇంట్లో అందరికీ అందుబాటుగానే ఉంటాయి కదండి. కొత్తిమీర కూడా అందరికీ అందుబాటుగానే ఉంటుంది. సో కొద్దిగంత మెంతులు తీసుకోండి. మెంతుల వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, కొత్త జుట్టును పెరగడానికి, అలాగే జుట్టు నల్లగా నిగనిగలాడేలాగా ఉండడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చాలా వీడియోస్లో చెప్పానండి మెంతుల గురించి. మెంతులో ఏ పోషకాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఇవాటి వీడియోలో నేను పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో కొద్దిగంత మెంతులు తీసుకోండి. నేను అందాజుగా వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్పూన్ మెజర్మెంట్తో తీసుకోవాలనుకున్నట్లయితే 1.5 స్పూన్ వరకు తీసుకోండి. ఇక లవంగాలు తీసుకోవాలండి. లవంగాల వల్ల కూడా మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి, లవంగాలలో ఏ ఏ పోషకాలు ఉంటాయి, మన జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది. సో ఇవాటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. ఇక రైస్ తీసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బియ్యం వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో కొద్దిగంత బియ్యం తీసుకోండి. 1 స్పూన్ వరకు బియ్యం తీసుకోండి. ఇక ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ రెమెడీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదండి. సాధారణంగా ఇంట్లో కొత్తిమీర, మెంతులు, బియ్యం, లవంగాలు అందుబాటుగానే ఉంటాయి కదండి. ఈ విధంగా చిన్న గ్లాస్తో వాటర్ ఫిల్ చేసుకొని ఇక ఒక లిడ్ని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. మంచిగా నానతాయి అనమాట. మెంతుల్లో, లవంగాలలో అలాగే బియ్యంలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి వచ్చి వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. ఇక మరుసటి రోజు చూసుకుంటున్నట్లయితే చూడండి, మెంతులు, బియ్యం, లవంగాల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టి మంచిగా నానిపోయి ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా నానతాయండి. ఈ వాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు.
మన ఊడిపోతున్న జుట్టు పైన బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందండి. ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ రెమెడీని తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు కూడా నల్లబడుతుందండి. ఇక వేరొక బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరను, ఇందులోకి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అయితే సరిపోతుందండి. నేను మన న్యాచురల్ హోమ్ రెమెడీస్లో మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల వల్ల మనకున్నటువంటి లాభాలేంటి, ఉపయోగాలేంటి, అందులో ఏ ఏ పోషకాలు ఉంటాయి అన్నది చక్కగా వివరిస్తూనే ఉన్నానండి. సో వాడామని కాదండి, వాటి వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు కూడా తెలుసుకోవాలి కదా. సో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి ఈ మెంతులు, బియ్యం, లవంగాల నీటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కదండి, ముందుగా మనం మెంతుల్ని నానబెట్టుకోవడానికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక గ్లాస్తో వాటర్ ఫిల్ చేసుకోవాలండి. మొత్తంగా చూసుకుంటున్నట్లయితే 250 ml వరకు వాటర్ తీసుకోవాలండి. నానబెట్టడానికి ఈ మాత్రం గ్లాస్తో వాటర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి 2 నుంచి 3 నిమిషాల పాటు. కొత్తిమీరలో ఉన్నటువంటి పోషకాలు కూడా చక్కగా వాటర్కి పట్టాలండి. సో మెంతులు, లవంగాలు, బియ్యం, కొత్తిమీరలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్కి పట్టాలండి. మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మేలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా సబ్స్క్రైబర్స్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్స్ ఎలాట్ అండి, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను, రాబోయే రోజుల్లో కూడా మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రయత్నించి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ కమెంట్స్ని చూడడం వల్ల మరికొంతమందికి కూడా ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇంకా జస్ట్ 1 minute పాటు బాగా మిక్స్ చేసుకుంటూ అలాగే మరగనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసి టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. టీ స్ట్రైనర్తో అయినా వడగట్టుకోవచ్చు. టీ స్ట్రైనర్ అందుబాటుగా లేకపోయినట్లయితే క్లాత్ తోటి కూడా వడగట్టుకోవచ్చు అండి. ఒక గిన్నె పైన ఒక కాటన్ క్లాత్ వేసి వడగట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలన్నది క్లియర్గా తెలుసుకుందామండి. ఈ లిక్విడ్ని వేరొక బౌల్లోకి హాఫ్ వరకు సపరేట్ చేసేసుకోండి. హెయిర్కి అప్లై చేసుకోవడానికి అలాగే షాంపూ చేయడానికి 2 విధాలుగా చూపిస్తా చూడండి. ఇక వేరొక బౌల్లోకి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. 1 లేదా 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక ఈ ప్యాక్ని మనం వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకోవాలండి. విపరీతంగా ఉంది హెయిర్ ఫాల్, ఎక్కువ లాంగ్గా గ్రోత్ అవ్వాలనుకున్నట్లయితే వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా కొద్దిగంత కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. సో జుట్టు పాపడిగా తీస్తూ మొత్తం స్కాల్ఫ్ అంతా కూడా చక్కగా అప్లై చేయండి. జుట్టు ఎంత పొడవునా ఉంటుందో అంత పొడవునా డీప్గా అప్లై చేసేయండి. 2 to 3 minutes పాటు మంచిగా మసాజ్ చేసేయండి. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. ఈ రెమెడీని ఒకసారి తయారు చేసుకున్నామంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి హెయిర్కి మంచిగా అప్లై చేయాలండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా బాగా మర్దన చేసేయండి. ఇక సగం వరకు మనం వాటర్ని సపరేట్ పెట్టేసుకున్నాం కదండి, ఇందులోకి షాంపూ యాడ్ చేసుకోండి. తరచూ మీరు ఏ షాంపూ అయితే ఉపయోగిస్తూ ఉంటారో ఆ షాంపూను 1 లేదా 2 షాంపూల వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి ఆల్రెడీ ఒకటి యాడ్ చేశానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో నేను ఇది సెకండ్ షాంపూ ఇందులోకి మళ్ళీ యాడ్ చేస్తున్నా. మీకు అందాజుగా తెలిసే ఉంటుంది కదండి, ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో అన్ని షాంపూస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక డైల్యూట్ అయ్యేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి హెయిర్కి లిక్విడ్ అనేది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 2 గంటలు అయితే అలాగే ఉంచేసుకోవాలండి. 2 గంటల తర్వాత ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ షాంపూని కొద్దిగా చేతిలోకి వేసుకుంటూ మంచిగా తల స్నానం చేసేయండి. ఈ విధంగా వారానికి
వారానికి 2 సార్లు లేదా ఒక్కసారి అప్లై చేసుకోండి. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయ్యి హెయిర్ లాంగ్గా గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు నెలకు ఒక్కసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి. షాంపూ మాత్రం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. లిక్విడ్ మాత్రం వారానికి సరిపడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. షాంపూ మాత్రం అప్పటికప్పుడే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.